అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు చిన్న వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో మేము ఆవకాయ పెట్టాము. సో ఇప్పుడే ఆవకాయ కాయకి బయలుదేరామన్నమాట. ఏంటి ఇంత లేట్ అనుకుంటున్నారా? ఈసారి చాలా లేట్ అయిపోయింది ఆవకాయ పెట్టడం. అందుకే మాకైతే చిన్న రసాలు కూడా దొరకలేదు ఆవకాయకి. జలాలు ఉంటే ఇంకా ఇవే తీసుకొని ఫైనల్ చేసుకొని కొంచెంగా పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్గా ఈ కాయలు స్పెసిఫిక్గా మాగాయకి చాలా బాగుంటాయండి. తురుము పచ్చడికి మాగాయకి ఎక్కువ ఊట రావాలి కదా, సో అందుకే చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడైతే మా అత్తయ్య గారి చీర మీద మామిడికాయలు అన్నీ కూడా కడిగి ఆరబెట్టేసాము. ఇంకా ఆవకాయకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాము. కారము, ఇంకా దంచిన ఉప్పు, ఇంకా ఆవపిండి. ఇక్కడ మాకు అన్నీ రెడీమేడ్ దొరుకుతాయండి. చాలా బాగుంటుంది. ఆవాలు తెచ్చి మిక్సీ పట్టుకొని ఇంత ప్రాసెస్ ఏమి ఉండదు ఇదివరకట్లాగా. చాలా సింప్లిఫైగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెంతులు అన్నీ తెచ్చుకున్నాము. సో ఇప్పుడైతే నేను దంచిన ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పుని ఒకసారి పళ్ళెంలో పెట్టి ఉరికిన ఎండకి ఆరబెడుతున్నాను. అంటే అలా ఎండకి ఆరబెడితే జలజల రాలుతూ ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఆవకాయ కలిపినప్పుడు మనకి కరెక్ట్ కొలత బాగుంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా ప్యాకెట్లోంచి డైరెక్ట్గా ఆవకాయలో వేసేస్తే ఆ గడ్డలు కరగటానికి చాలా టైం పట్టేస్తుంది. సో అందుకనే దాన్ని ఒకసారి ఇలా చిదుపుకొని చేత్తో దాన్ని చక్కగా ఎండలో పెట్టామనుకోండి, ఎక్కువసేపు అవసరం లేదండి. మనం తేగానే దీన్ని ఎండలో పెట్టేస్తే మిగతా ప్రాసెస్ అంటే ఆవకాయ ముక్కలు కొట్టించుకోవడం, ఆ ముక్కల్ని క్లీన్ చేయించుకోవటం, ఇవన్నీ అయ్యేంత టైంలో చక్కగా ఎండకి అది ఆరిపోయి ఉప్పు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఎండకి కొంచెం ఎండ వస్తుంది మాకు. ఆ ఎండకి ఇక్కడ పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆవకాయ, మామూలు ఆవకాయ కొంచెం పెసరావకాయ కలిపానండి. పెసరావకాయది కొద్దిగా షూట్ చేశాను. ఇంకా నార్మల్ ఆవకాయ అయితే నేనేం షూట్ చేయలేదు. మేము కొలతలు ఎలా వేసుకుంటామంటే ఆవపిండి ఇంకా కారం సమానంగా వేసుకుంటాము. ఉప్పు మాత్రం 3/4 వేస్తాము. అంటే ఒక గ్లాస్ ఆవపిండి, గ్లాస్ కారం అనుకోండి. ఉప్పు అయితే 3/4 గ్లాసే వేస్తామన్నమాట. ముక్కలు కొలవడాలు అట్లాంటివి ఏమి ఉండవు మాకు. ఇక్కడైతే పెసరావకాయ పెడుతున్నానండి. పెసరావకాయ ఆల్రెడీ మన ఛానల్లో హిట్ అయిన రెసిపీ అనమాట. నేను ఇప్పుడు కాదు, ఒక 2 years బ్యాక్ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే నేను పెసరావకాయ రెసిపీ పెట్టాను. మీకు ఎవరికైనా చూడాలి ఇంట్రెస్ట్ అనిపిస్తే డిస్క్రిప్షన్లోని పెసరావకాయ చేసిన రెసిపీ లింక్ వచ్చేసి నేను ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ పెసరావకాయ ఎక్కువ నిల్వ ఉండదండి, అందుకే కొద్దిగానే పెడుతున్నాము. ఇక్కడ మేము వాడిందంతా కూడా పప్పు నూనె. ఆవకాయ ఎప్పుడు పప్పు నూనెతో పెడితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది ముక్క మెత్తబడుతుందా లేదా అన్నది నేను చెప్పలేను, ఎందుకంటే ఇది జలాలు కదా, ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో ఇక్కడైతే పెసరావకాయ మొత్తం కలిపేశాను. ఎక్కువేం కాదండి. ఇప్పుడు మొత్తం మేము ఒక 15 దాకా మామూలు కాయ కొట్టించుకున్నాం కదా ఆ ముక్కలు, అందులో స్క్రాప్ మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ నేను ఇక్కడ పెసరావకాయ కలిపేశాను అనమాట. పెసరావకాయ కలిపేసి ఇగోండి డబ్బాలో పెట్టేశాను. డబ్బాలో కూడా ఎక్కడో అడుక్కొచ్చింది. సో చాలా పెద్ద డబ్బా అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్లోని ఈ బేసిన్లో అన్నం కలిపానండి. చాలా బాగుంది అసలు. పిల్లలు అయితే ఏం స్పందించారో ఆ రోజు. అందరికీ తలో ముద్ద పెట్టాను. అన్నం చక్కగా వేడిగా అన్నం వండాను. అన్నం వేసి నెయ్యి వేసి చక్కగా కలిపేశాను అనమాట. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంతా బాగుంది. సో అందరికీ తలో ముద్ద పెట్టి నేను కూడా టేస్ట్ చేశాను అనమాట. భలే నచ్చేసింది. పెసరావకాయ ఎప్పుడు వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకు తింటే బాగుంటుందండి. మీకు ఎవరికైనా పెసరావకాయ తెలుసా తెలీదా అన్నది నాకు కమెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్కళ్ళు వస్తుంటే వాళ్ళకి చేతిలో పెడుతుందనమాట ఒక్కొక్క ముద్ద చేసి. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలానే పెట్టేవారు. ఆవకాయ కలిపి అదే బేసిన్లో చాలా ఎక్కువ అన్నం కలిపి అందరికీ ఇలా తలొక ముద్ద పెట్టేవారనమాట. భలే ఉంటుంది. సో మీరైతే అందరూ ఆవకాయ పెట్టేసుకునే ఉంటారు ఈ టైంకేను. మేమే ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, మేము హౌస్ షిఫ్ట్ అయ్యామని మా సొంత ఇంటికి వచ్చేసాము. సో ఈ కరెక్ట్గా మాకు మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు పట్టిందండి ఈ షిఫ్టింగ్. ఇంకా జరుగుతూనే ఉంది. సో ఆ మూమెంట్లో ఏంటంటే మాకు అసలు ఆవకాయ పెట్టడానికి టైం కుదరలేదు. సో ఈ షిఫ్టింగే సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చిన్నగా స్కిన్ కేర్ చేసుకుంటున్నానండి.
చాలా రోజులు అయిపోయింది నేను స్కిన్కి కేర్ తీసుకొని. ఈరోజు అయితే కొంచెం న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితోనే జస్ట్ ట్యాన్ ప్యాక్ లాగా వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఇంకా శనగపిండి, పచ్చిపాలు, కొద్దిగా బియ్యపిండి అండి, మొత్తం అన్నీ మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసి అప్వర్డ్ డైరెక్షన్లోని మనకి ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి, ఇంకా ట్యాన్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు కదా, శనగపిండి మన ఫేస్ మీద ఉన్న జిడ్డునంతా కూడా క్లియర్ చేసేస్తుంది. సో అందుకనే శనగపిండి వాడతాము. ఇంకా బియ్యపిండి ఏంటంటే మన ఫేస్ని స్మూత్నెస్ తీసుకొస్తుంది ఫేస్కి, ఇంకా ఓపెన్ పోర్స్ కూడా క్లోజ్ అవుతాయి. ఇందులో కొద్దిగా హనీ కూడా వేసుకోండి. హనీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మీద ఎక్కడైనా అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటే అక్కడక్కడ మచ్చలు అలా ఉంటే వాటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సో ఇదైతే నా సొంత డిఐవై అయితే ఏం కాదండి. దీన్ని నేను ఆల్రెడీ యూట్యూబ్లోని ఇంకా గూగుల్లోని చూశాను. చాలామంది వీటిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ చెప్పారనమాట. ఏలో కూడా చూశాను బియ్యపిండి స్కిన్కి చాలా మంచిది అని చెప్తున్నారు. అందుకనే బియ్యపిండి, శనగపిండి, పచ్చిపాలు, కొద్దిగా తేనె, కొంచెం పసుపు అనమాట. పసుపు మీరు స్కిప్ చేయడమే బెటరు, ఎందుకంటే ఇప్పుడంతా వచ్చింది ఒరిజినల్ పసుపు ఏం కాదు. ఒకవేళ మీ దగ్గర పట్టించిన పసుపు ఏమైనా ఉంటే, అంటే మీరు పసుపు కొమ్మలతోని మీరు పట్టించుకున్న పసుపు ఉంటే మాత్రమే యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ మాకు పసుపు కొమ్మలు వచ్చినప్పుడు అంతా పట్టించేస్తూ ఉంటాము. ఆ పసుపు కాబట్టి చిటికెడు వేసాను. ఎక్కువగా వేయకండి, కొంచెం వేస్తే చాలన్నమాట. సో దీన్ని ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత అండ్ నెక్కి కూడా అప్లై చేసుకుంటున్నానండి. నెక్ మీద మనకి తెలియకుండానే మురికి పట్టేస్తూ ఉంటుంది. సో మొత్తం అంతా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 to 10 minutes చాలండి డ్రై అవ్వటానికి. ఆ తర్వాత మీరు వాటర్ వేసి వాష్ చేసేసుకోవచ్చు. ఇగోండి చూడండి, నాకు చాలా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ అలా వాటర్ చిలకరించుకొని అదే చేత్తోని చక్కగా ఒకసారి రబ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఇంకా ఏమైనా మురికి ఉన్నా పోతుందన్నమాట మన ఫేస్ మీద. దీన్ని ఫేస్ ఒక్కదానికే కాదండి, మన పాదాల దగ్గర కూడా నల్లగా ఉంటుంది కదా, మోచేతుల దగ్గర, పాదాల దగ్గర, అలా ఎక్కడైనా మనం నలుపు ఉన్న చోటంతా యూజ్ చేయొచ్చు. ఇది వీక్లీ 2 or 3 చేసుకుంటే మన ఫేస్ కూడా మంచిగా నీట్గా అవుతుందన్నమాట. నాకైతే గుర్తొచ్చినప్పుడల్లా చేసుకుంటాను. వీక్లీ 2 అని అంటే అలా గుర్తుండదు నాకు. ఇప్పుడు ఒకసారి ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నా ఫేస్ ఎలా ఉందో. సో నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. ఈరోజు శుక్రవారం, జ్యేష్ఠ పౌర్ణమి. ఆవకాయ అంతా కూడా నిన్న సాయంత్రం వ్లాగ్లో షూట్ చేశాను అనమాట. ఎప్పుడు ఫేషియల్సే కాదండి, ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్ రెమెడీస్ కూడా చేసుకుంటే మన ఫేస్కే కాదు, మన హెయిర్కే కాదు, చాలా మంచిగా ఉంటుందన్నమాట. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా ఫేషియల్స్ అంటే నేనేమి రెగ్యులర్గా చేయించుకోనండి, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రమే చేయించుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజ చేసుకున్నాను. మాకైతే ఇంకా పూజా మందిరం రెడీ అవ్వలేదు కాబట్టి జస్ట్ మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటే పెట్టి రోజు దీపారాధన అనేది చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ ఈరోజు కూడా అలానే చక్కగా మల్లెపూలతోని స్వామివారిని అలంకరించి గులాబీలతోని పూజ చేశాను. కామాక్షి అమ్మవారి దీపారాధన చేసుకొని చక్కగా అష్టోత్తరం, శతనామావళి, ఇంకా సహస్రనామాలు అన్నీ చదువుకొని పూజ చేసుకున్నాను. సో ఇదండి ఈ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.